హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు మమ్మల్ని ఇంతలా ప్రేమిస్తున్నారు కదా, మరి ఎందుకు ఆ రోజు మమ్మల్ని వదిలి అలా దూరంగా వెళ్ళిపోయారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఎందుకు నన్ను కాదని మరొక ఆడదాన్ని మీ జీవితంలోకి రానిచ్చారని చెప్పి అలా శారద అడుగుతూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నా దగ్గర సమాధానాలు ఉన్నాయి శారద, కానీ ఆ సమాధానాలను ప్రస్తుతం నీతో చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నేను నిన్ను ఇంకా మనసారా ప్రేమిస్తూనే ఉన్నాను. నా ఒంట్లో ఊపిరున్నంత వరకు కూడా ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తాను, అది మాత్రం నిజం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత, ఈరోజు మన పెళ్లి రోజు సందర్భంగా నేను నీకు ఏ బహుమతి ఇవ్వలేకపోతున్నాను, అందుకు నన్ను క్షమించు శారద. ఇన్ని సంవత్సరాల తర్వాత మనం కలుసుకున్నా కూడా నేను నిన్ను సంతోషంగా చూసుకోలేకపోతున్నాను అని చెప్పి గల కృష్ణప్రసాద్ తన చేతికైన గాయం నుండి రక్తాన్ని తీసి శారద నుదుటున బొట్టుగా పెడతాడు. ఇక ఇదంతా కూడా భూమి చూస్తూనే ఉంటుంది. అంకుల్కి నిజంగా ఆంటీ అంటే ఎంత ప్రేమ, కానీ అంత ప్రేమ ఉన్నప్పుడు మరి అసలు అంకుల్ రెండో పెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారు అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ మొహం చూడాలని చెప్పి భూమి ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ ఇక శారద అడ్డుండడం వల్ల భూమికి కృష్ణప్రసాద్ ముఖం కనిపించదు. ఇక ఇంతలో అపూర్వ ఎక్కడ వచ్చేస్తుందేమోనని చెప్పి కృష్ణప్రసాద్ భయపడిపోతూ, సరే శారద, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. మొత్తానికి నాకైన గాయం వల్ల ఈ పెళ్లి రోజు నాడున మనం కలుసుకోగలిగాము, నాకు ఈ సంతోషం చాలు శారద అని చెప్పి కల కృష్ణప్రసాద్ శారదని పంపించేస్తూ ఉంటాడు. ఇక శారద బయటకు వచ్చిన తర్వాత భూమిని ప్రేమగా హక్ చేసుకుంటుంది. చాలా థ్యాంక్స్ భూమి, అసలు ఆయనను కలవగలనా, మాట్లాడగలనా అనుకున్నాను, కానీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మనస్ఫూర్తిగా ఆయనతో మనసు విప్పి మాట్లాడగలిగాను. ఇదంతా జరిగిందంటే అది నీ వల్లే అని చెప్పి భూమితో అంటూ ఉంటుంది. అయ్యో ఆంటీ, నాకు ఇంత చిన్న విషయానికి మీరు థ్యాంక్స్ చెబుతున్నారా? మీరు ఎలాగైనా సరే అంకుల్ని కలవాలనుకున్నారు, కలిశారు, మీరైతే హ్యాపీగా ఉన్నారు కదా, నాకు అది చాలా ఆంటీ, పదండి వెళ్దామని చెప్పి ఇక అలా భూమి శారదను తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. మరోవైపు హాస్పిటల్లో అపూర్వ కొద్దిసేపటికి స్పృహలోకి వస్తుంది. ఇక అప్పుడు మీరా, అయ్యో అదేంటొదినా, అసలు అలా మాట్లాడుతూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయావేంటి అని చెప్పి అంటూ ఉంటే, ఏమో మీరా, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. నేను నిలబడి నీతో మాట్లాడుతున్నాను కదా, సడన్గా వెనుక నుండి ఎవరో వచ్చి నన్ను గుచ్చినట్టుగా నాకు అనిపించింది అని చెప్పి, మొత్తానికైతే ఏదో జరిగింది, పద ఒకసారి మీ ఆయనకి ఎలా ఉందో చూసొద్దాం అని చెప్పి అపూర్వ మీరాని తీసుకుని కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మీకు ఎలా ఉందండి అని చెప్పి మీరా కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటే, పర్వాలేదు మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇంతకీ మీరెక్కడికి వెళ్ళిపోయారని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, వదినకి ఏం జరిగిందో తెలీదు, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది అని మీరా జరిగిందంతా కూడా కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటే, అంటే శారదతో పాటు వచ్చిన అమ్మాయి అపూర్వకు మందు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల అపూర్వ స్పృహ కోల్పోయిందనమాట. ఆ అమ్మాయి ఎవరో కానీ నిజంగా చాలా తెలివిగల అమ్మాయి అని చెప్పి మొత్తానికి నన్ను శారదాని ఈరోజు కలిసేలాగా చేసిందని చెప్పి కృష్ణప్రసాద్ మనసులోనే భూమికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాడు. అపూర్వ రిసెప్షన్కి వెళ్ళి, ఇందాక కొద్ది గంటల క్రితం హాల్లో ప్లే అయిన సీసీటీవీ ఫుటేజ్ని ఒకసారి చూపిస్తారా అని చెప్పి అడిగి ఇక ఆ ఫుటేజ్ని చూస్తూ ఉంటుంది. ఇక అందులో భూమి హాస్పిటల్కి రావడం అపూర్వకి కనిపిస్తుంది. ఒక్కసారి వెనక్కి బ్యాక్వర్డ్ చేయండి అని చెప్పి ఇక అలా ఆ వీడియోని చూస్తూ ఉంటే, అందులో భూమి తన చేతికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా అపూర్వ కనిపెట్టేస్తుంది. వదిన, ఈ అమ్మాయి ఆ రోజు మన ఇంటికి వచ్చి మనతో గొడవ పడిన అమ్మాయి కదా, మరి ఈ అమ్మాయి ఏంటి హాస్పిటల్కి వచ్చింది, అసలు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు నీకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టు అని చెప్పి మీరా అంటూ ఉంటే, ఇకప్పుడు అపూర్వ అసలు ఈ పిల్ల ఎందుకు హాస్పిటల్కి వచ్చిందో,
ఎందుకు నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిందో ఇప్పుడే తేలుస్తాను అని చెప్పి ఇక అలా హాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా అపూర్వ చెక్ చేస్తుంది. ఇక అప్పుడు ఆ ఫుటేజ్లో శారద భూమి ఇద్దరు హాస్పిటల్కి రావడం, భూమి అపూర్వకు మత్తు ఇచ్చి శారదని కృష్ణప్రసాద్ గదిలోకి పంపించడం ఇవన్నీ కూడా చూస్తుంది. చూసావా మీరా, వీళ్ళకు మనం ఎంత చెప్పినా కూడా సిగ్గులేదు. సిగ్గు లేకుండా మన కళ్ళు కప్పి కేపి దగ్గరికి ఆ శారద ఎలా వెళ్ళిందో చూసావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, అవును దినా, చిచి ఏం మనుషులు వీళ్ళు, అసలు వీళ్ళకి కొంచెం కూడా సిగ్గులేదు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అపూర్వ, సరే పద మీరా, దాని సంగతి నేను చూసుకుంటానులే, ముందైతే కేపిని తీసుకుని ఇంటికి వెళ్దాం పద అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత అపూర్వ ఇప్పుడే ఆ పిల్ల సంగతి ఏంటో తేలుస్తాను అనుకొని గగన్ ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తూ ఉంటే భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నేను అపూర్వని మాట్లాడుతున్నాను అని చెప్పి తను అనగానే భూమి కంగారు పడిపోతూ కొంప తీసి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎవరు మాట్లాడేది, భూమినా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే, అవును నేనే, ఏంటో చెప్పండి అని భూమి అంటూ ఉంటుంది. నిన్న నువ్వు హాస్పిటల్కి వచ్చావు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఏ హాస్పిటల్కి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వు బుకాయించకు, హాస్పిటల్కి వచ్చి నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చావు కదా, సీసీటీవీ ఫుటేజ్లో నేను మొత్తం చూశాను అని అపూర్వ అంటూ ఉంటుంది. సరే మీకు ఎలాగో నిజం తెలిసిపోయింది కాబట్టి ఒప్పుకోవడానికి నాకేంటి, అవును నేనే మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను, అయితే ఏంటి ఇప్పుడు, ఏం చేస్తారు మీరు అని చెప్పి భూమి గట్టిగా అలా ఫోన్లోనే వాయిస్ రేస్ చేస్తూ ఉంటుంది. మా అంకుల్ని ఆంటీని కలవనివ్వకుండా గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు అడ్డుపడుతూనే ఉన్నావు. ఇక నీలాంటి బ్రహ్మ రాక్షసి ఎవరు కూడా మా అంకుల్కి ఆంటీకి మధ్యలో రాకుండా చేయాలని నేను నువ్వు స్పృహ కోల్పోయేలాగా చేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నన్నే బ్రహ్మ రాక్షసి అంటావా, నీ జీవితం మీద ఎలా దెబ్బ కొడతానో చూడు అని చెప్పి ఇక అలా అపూర్వ ఫోన్ కట్ చేస్తుంది. పదే పదే భూమి మాటలు గుర్తు చేసుకుంటుంది. ఈ పిల్ల తప్పు చేసిందే కాకుండా ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది, దీని సంగతి ఇలా కాదు చెబుతాను అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉండగా అప్పుడే నక్షత్ర అక్కడికి వస్తుంది. ఏంటి మామ్ దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి నక్షత్ర అడుగుతుంటే, ఆ రోజు మన ఇంటికి వచ్చి గొడవ చేసింది కదా, నన్ను ఎన్నో మాటలు అంది కదా ఆ పిల్ల భూమి, మొన్న మీ నాన్నగారు పొగిడింది దాన్నే కదా, ప్రతి విషయంలో కూడా అది మనకి ఏదో ఒక రకంగా అడ్డొస్తూనే ఉంది. నిన్న హాస్పిటల్లో అది నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ కోల్పోయేలాగా చేసిందని అపూర్వ అంటూ ఉంటే, ఏంటి మమ్మీ నిన్ను స్పృహ కోల్పోయేలాగా చేసిందా ఆ పిల్లకి, ఎంత ధైర్యం, ఏది ఒకసారి ఆ వీడియో చూపించు అని చెప్పి నక్షత్ర ఆ వీడియో చూసి, మమ్మీ ఒక పని చేద్దాం, ఈ పిల్ల దొంగ అని క్రియేట్ చేసి ఇలా మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి దొంగతనం చేస్తుందని సోషల్ మీడియాలో వైరల్ చేద్దాం, అప్పుడు దాని జీవితం మీద దెబ్బ కొట్టినట్టు అవుతుంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, నీ ఐడియా సూపర్ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత భూమి మత్తు ఇంజెక్షన్ ఇచ్చే వీడియోని నక్షత్ర కావాలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి అందరికీ మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ దొంగతనాలు చేస్తూ ఉంటుంది, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపిస్తే తగిన బుద్ధి చెప్పండి అని చెప్పి నక్షత్ర ఒక వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. ఇక ఆ వీడియో గగన్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇదేంటి భూమి వీడియో ఎవరిలా పోస్ట్ చేస్తుంటారని చెప్పి సీరియస్గా భూమిని పిలుస్తూ ఉంటాడు. నువ్వు నిన్న హాస్పిటల్కి వెళ్ళావా, ఆ పూర్వకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చావా, ఎందుకు ఇలా చేసావా అని చెప్పి గగన్ సీరియస్ అవుతూ ఉంటే, శారద ఒరే గగన్ జరిగిన దాంట్లో భూమి తప్పేమీ లేదు, నా కోసమే భూమి ఇలా చేసిందని చెప్పి అలా శారద జరిగిన నిజం అంతా కూడా గగన్కి చెప్పేస్తూ ఉంటుంది. ఇంకొక క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటాడు. భూమి మత్తిచ్చిన మాట నిజమే, కానీ
దొంగతనం అయితే చేయలేదురా. అసలు భూమిది అటువంటి మనస్తత్వమే కాదు. కావాలని వాళ్ళు భూమి మీద నిందలు వేస్తున్నారు. పెళ్ళి కాని ఆడపిల్ల జీవితాన్ని ఇలా నాశనం చేయాలని చూస్తున్నారు. వాళ్ళు అసలు మనుషులే కాదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఇప్పుడే వెళ్ళి ఆ అపూర్వ సంగతి తేల్చుకుంటాను అని చెప్పి ఇక అలా శరత్ చంద్ర ఇంటికి గొడవ కోసం గగన్ వస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.